వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. ప్రొద్దుటూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ధనుంజయ శర్మ మంత్రోచ్చారణలతో పురవీధుల గుండా మంగళ వాయిద్యాలతో మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి కాయా కర్పూరాలు సమర్పించారు. మూడవ పట్టణ పోలీసులు అధికారులు వారి పర్యవేక్షణలో సజావుగా సాగింది. తదనంతరం గోవింద గోశాల నందు విచ్చేసి గోవులకు గ్రసాన్ని సమర్పిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో గోవులను పూజించి తదనంతరం గోశాల అభివృద్ధి కోసం ఎవరికి తోచినంత హుండీలో కానుకలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ప్రధాన అర్చకులు ధనుంజయ శర్మ గారు, వారికి సహకరించిన దేవాలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరియు గోవింద గోశాల అధ్యక్షులు గుద్దేటి శివనాగిరెడ్డి, జై శ్రీరామ్ భక్తబృందం, దశమంతం బ్రదర్స్ మరియు సభ్యులు మరియు బొల్లవరం ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. भ्यो नमः श्रीमन्महागणाधिपते नमः। हरि ओम ओम वेंकटाद्रिसमस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो वेंकटेश समो देवो न भूतो न भविष्यति न भूतो न भविष्यति न भविष्यति అన్న విధంగా శ్రీ బొల్లవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి పార్వేట మహోత్సవం ఈ దినం ఎంతో వైభవపేతంగా జరిగింది. దాదాపు 10-15 వేల మంది జనాలు భక్తులు వచ్చేసి స్వామివారి పల్లకి వెనకంబడి పార్వేట మహోత్సవానికి వచ్చి అక్కడ కార్యక్రమాన్ని సందర్శించి వైభవంగా జరుపుకున్నారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి ఈ జనవరి 16వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవములు జరుగుతూ వాటిలో భాగంగా భోగి పండుగ రోజు గోదాకృష్ణ స్వాముల వారి కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. దాదాపు 30,000 మంది భక్తులు వచ్చి కళ్యాణాన్ని వీక్షించి భోజనాలు చేసి చక్కగా వెళ్ళారు. అలాగే ఈరోజు పార్వేట ఉత్సవం కూడా
ఎంతో వైభవపేతంగా జరుగుతుంది. నభూతో నభవిష్యతి అని వెంకటేశ్వర స్వామికి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే నభూతో నభవిష్యతి అన్నట్టుగా ప్రతి సంవత్సరం ఏటికేటికి పెరుగుతూ భక్తులు పెరుగుతూ కార్యక్రమాలు జరిగే విధానంలో కూడా మార్పులు పెరుగుతూ ముందుకు పోతూ ఉంది ఈ దేవస్థానం. ఎందుకంటే ఇంత ప్రఖ్యాతిగాంచడానికి ముఖ్య కారణం ఏమంటే దక్షిణాభిముఖంగా స్వామివారు ఉన్నారు. దక్షిణాభిముఖంగా ఉండడం అరుదు. మామూలుగా తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ ఎక్కువ దేవాలయాలు నిర్మిస్తారు. కానీ ఈ దేవస్థానాన్ని దక్షిణాభిముఖంతో నిర్మించారు. అందువల్ల స్వామివారు చాలా శక్తివంతమైన స్వరూపము గలవాడు. దాదాపు 400-500 సంవత్సరాల నాటి జనమేజైన వారిలో నిర్మించినట్టు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు ప్రతీతి. శక్తివంతమైన ఈ స్వామివారికి జరుగుతున్న ఈ కార్యక్రమాలు అయితేనేమి, బ్రహ్మోత్సవాలు అయితేనేమి అన్నీ కూడా ఎంతో వైభవంగా ఇక్కడ దేవస్థానం వారు ఈవో జగన్మోహన్ రెడ్డి గారు, అట్లే కమిటీ సత్యనారాయణ రెడ్డి గారు, తదితర సభ్యులంతా కూడా ఈ సంవత్సరం ఎంతో వైభవపేతంగా జరుపుతూ ఉన్నారు. ఈరోజు రాత్రి గ్రామోత్సవం కూడా జరుగుతుంది. బొల్లవరం గ్రామోత్సవం జరుగుతుంది. దాదాపు రాత్రి 8 గంటలకు మొదలు పెడితే తెల్లవారి ఉదయం 6 గంటల వరకు కూడా గ్రామోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కాయాకర్పూరం స్వామివారికి సమర్పించి స్వామివారి దీవెనలు తీసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు. గోవింద గోవింద. దేవుడు ఆడుతారంటే దేవుడు బయట ఎందుకు దేవుడు అంటే అడాను కాంచాల ఈ లైట్ సౌందర్య ఎప్పుడు పడతాం
ఉంది ఆడుంది చాపు మాట్లాడి సార్ అంతలో వద్దు సార్ ప్రొద్దుటూరు పుర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. బల్లారం గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రొద్దుటూరు ప్రజలకు శుభాకాంక్షలు. రామచంద్రుడు అటు ఇద్దరు లేండి చెప్పు. జనాలు బాగా వచ్చినారా? జనాలు బాగా పుష్కలంగా వచ్చినారు. అంతా బాగా మెయింటైన్ చేశారు. వ్యాపారం ఎటు జరిగింది? వ్యాపారం కూడా బాగానే ఉంది. ఇంత కంటే ఎక్కువైనా పోయిన సంవత్సరం కంటే. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. పోయిన సంవత్సరం కంటే ఈసారి జనం ఎక్కువ వచ్చినారా? పెరిగినారు సార్. పెరిగినారా? వ్యాపారం ఇంత ముందు కంటే లాభం వచ్చిందా నష్టం? ఏం లేదు సార్, కొంచెం వ్యాపారం మీడియంగానే ఉంది సార్. ఈ రోజు ఎంత వసూలు అవుతుంది అంటే ఇంకా కౌంటింగ్ చేయలే కదా సార్. మాల్ అందాజు తర్వాత అయితే అడిగితే చెప్తాం సార్. అందాజు అడుగుతున్నాం ఎంత వసూలు అంతా శివారెడ్డి సార్ గారు ఈ రోజు ఖర్చు అంతా అందరికి.